సుమన్ ఐటీ టీవీకి స్వాగతం. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మరో లేటెస్ట్ అప్డేట్ను ఇప్పుడు చూసేద్దాం. సర్చ్ ఇంజన్ జైంట్ గూగుల్ కు మరో షాక్ తగిలింది. ఆ సంస్థ ఇంటర్నెట్ సర్చింగ్ విషయంలో మొనోపోలీతో వ్యవహరించిందని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు స్పష్టం చేసింది. తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఇల్లీగల్ గా వెళ్లిందని, తద్వారా ఆ దేశ యాంటీ ట్రస్ట్ లాస్ ను అతిక్రమించిందని తేల్చింది. మొనోపోలీ వ్యవహారంలో గూగుల్ పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని న్యాయమూర్తి అమిత్ మెహతా తన తీర్పులో వెల్లడించారు. సర్చింగ్ తో పాటు టెక్స్ట్ అడ్వర్టైజింగ్ విషయంలోనూ గూగుల్ ఇదే తరహా ధోరణి అవలంబించిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలేంటో చూస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉత్పత్తి చేసే ప్రముఖ సంస్థలతో గూగుల్ ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అవి తయారు చేసే ఫోన్లు, ఇతర పరికరాల్లో డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్ గా గూగుల్ ఉండేలా చేసేందుకు ఆ కంపెనీలకు భారీ మొత్తాన్ని చెల్లించినట్టు సమాచారం. ఈ విషయాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. గూగుల్ అనుసరిస్తున్న విధానాలు రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్నాయని పిటిషన్లో ఆరోపించాయి. ఈ వ్యవహారంలో చివరకు వాటి వాదన నిజమని తేలింది. ఈ తీర్పుతో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గూగుల్ పై కోర్టు ఎలాంటి చర్యలు చేపడుతోందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. వ్యాపార విధానాలను మార్చుకోమని న్యాయస్థానం హెచ్చరిస్తుందా, లేక మరేదైనా కఠిన నిర్ణయం తీసుకుంటుందా అని చర్చించుకుంటున్నారు. మరోవైపు డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై గూగుల్ అపీల్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.